నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పెదరావూరు గ్రామ శివాలయంలో భారీ చోరీ. అమ్మవారి విలువైన ఆభరణాలను అపహరించుకు వెళ్లిన దుండగులు. పట్టణ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా బోస్ రోడ్లోని మురుగు డ్రైన్లపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. పట్టణ నాజర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం నందు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దుర్గా నాగరాజు శర్మ తెలిపారు. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని, విష్ణు అవతారంలో ఒకటైన శ్రీ పాండురంగ స్వామి నాజర్పేట దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామ స్తోత్రం, పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మన నాజరపేట సంగావరి కొట్లు అనుగోరు వారి విధులు వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానము తెనాలి. వారి నుండి మనకి ఆషాఢ మాసంలో మహాపుణ్యకాలమైనటువంటి దక్షిణాయనము ప్రారంభమైనది. ఈ దక్షిణాయనం నుంచి మనకి ఆషాఢ మాసం నుంచి కూడా అనేకమైనటువంటి ఒక్కో నెలలో ఒక్కొక్క పండుగలు వస్తూ ఉంటాయి. ఈ నెలలో 21వ తారీఖున వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అట్లాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలని, భాద్రపద మాసంలో వినాయక చవితి వ్రతాలను చేసుకుంటూ ఉంటాము. ఇట్లాగా అనేక ఒక్కో నెలలో ఒక్కో పండుగలు వస్తుంటాయి. దానికి రావడానికి కారణం మూలం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నుంచి మనకి అనేకటువంటి పుణ్య కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. రేపు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామాలతో పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరం తీర్థప్రసాదాలు వినియోగం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఈ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి వారిని ఆ తొలి ఏకాదశి నాడు దర్శించి ఆ స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకి చెందిన 13 సంవత్సరాల విద్యార్థి హత్యాచార ఘటనలో నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని జేబీఎం ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి గంగానమ్మపేటలోని జేబీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్కూల్ నుండి వస్తున్న విద్యార్థి పట్ల అత్యాచారం చేయటమే కాక హతమార్చడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. నిందితుడిని తక్షణం ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేబీఎం ఫెడరేషన్ అధ్యక్షులు గడ్డవరపు దేవానంద్, కొత్తపల్లి రామారావు, కటవరపు గోవకుమారి, కాటూరి నాగమల్లేశ్వరరావు, ఆశా, పేరం అరుణ, వట్టిప్రోలు సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వరుసనే ఎందుకు జరుగుతుందో తెలియదు, ఒక్క దళితుల మీదే జరుగుతున్నాయి దాడులు. మొన్న ఈ మధ్య కర్నూలులో జరిగింది, తర్వాత నిన్న పార్వతీపురంలో జరిగింది. ఆడపిల్లల మీదే, ఒక్క దళితుల ఆడపిల్లల మీదే. ఈరోజు చేబ్రోల్లో ఒక పాపని, స్కూల్కి వెళ్ళి వస్తున్న పాపని ఈ నాగరాజు అనే అతను, ఆ పిల్ల పేరు చెప్పకూడదు, నాగరాజు అనే అతను ఏంటి ఆ పిల్లకి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకుపోయి ఆ పిల్లని ఏం చేసాడో తెలియదు. కానీ ఒక్క సాయంత్రానికి పాప రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకుతుంటే, తల్లి అన్న వీళ్ళంతా వెతుకుతుంటే ఆ నాగరాజు అనే గ్యాస్ డెలివరీ బాయ్ వాళ్ళ ఇంట్లో ఈ పాప విగతజీవిగా పడి ఉంది. ఈ నాగరాజు అనేవాడిని పోలీసు వాళ్ళు ఏం చేయవసరంలా, వాడిని ఎన్కౌంటర్ చేసి పడేసేయాలా. తల్లిదండ్రులు కూడానండి ఆడపిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, టైంకి ఇంటికి వస్తున్నారా లేదని చెప్పి తల్లిదండ్రుల బాధ్యత కనీసం అది. ఎందుకంటే వీళ్ళే పట్టించుకున్నప్పుడు సమాజంలో ఎవరు పట్టించుకుంటారండి? ఆడపిల్లలకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చేది? ఫస్ట్ ఆ పిల్లల బాధ్యత తల్లిదండ్రులది. ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. నిన్న జరిగినటువంటి శైలజ విషయంలో జరిగినటువంటి విషయము ఎంత దుర్మార్గంగా చేశారంటే, అలాంటిది ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే మన పిల్లలను మనం చూసుకోవాలి. టైం టు టైం పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలాంటి కీచకులు కూడా ఉంటారని పిల్లలకు మనం తెలియజేస్తూ ఉండాలన్నమాట. సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండరు అని చెప్పేసి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటుండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి నిన్న జరిగిన విషయంలో అండి, ఆ పిల్లకి జరిగిన అన్యాయంలో చాలా దారుణం అండి. అది మాత్రం మేము మాత్రం అలాంటి ఆ పిల్లని అలా చేసినందుకు నాగరాజుని
కఠినంగా శిక్షించాలి, ఇంకొకళ్ళు చేయడానికి భయపడాలన్నమాట. ఫస్ట్ పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుపై జిల్లా కలెక్టర్కు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులకు షేక్ యాస్మిన్, బి అవంతిక, ఎన్ సుప్రజ కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు బోధన సరిలేదని, ఆయనను బదిలీ చేయాలని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాధికారిని ఆదేశించగా ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ఉప విద్యాధికారిని శాంతాకుమారి, మండల విద్యాధికారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా వారు ముక్తకంఠంతో తెలుగు ఉపాధ్యాయుడిని బదిలీ చేయాల్సిందేనని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాలను వెల్లడించారు. దీంతో స్పందించిన అధికారులు నాగేశ్వరరావును జిల్లా విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేశారు. విద్యార్థుల సమస్యలపై సకాలంలో స్పందించని హెడ్ మాస్టర్ సరళను కూడా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని, ఇంకా పాఠశాలల్లో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తేవచ్చని వారు స్పష్టం చేశారు. తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు గతంలో పెద్ద ప్రమాదం జరగడం వల్ల అనారోగ్య సమస్యకు గురి కావడం జరిగిందని, అప్పటి నుండి తన మాట నంగిగా వస్తుందని, తెలుగు నిదానంగా విద్యార్థులకు బోధన చేస్తున్నానని, తాను నిదానంగా చెప్పడం వల్ల విద్యార్థులకు అర్థం కావటం లేదని తనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిలు తెలుగు మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు చెప్పేటువంటి పాఠాలు అర్థం కావట్లేదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వెంటనే డిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఉప విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారి మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ప్రధానోపాధ్యాయునికి కూడా గతంలో చాలాసార్లు మేము లెటర్స్ ఇచ్చాము, అయినప్పుడు కూడా మేడం గారు స్పందించలేదు అని చెప్పారు. మరి మేడం గారికి తెలియజేసాము, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మరి ఉప విద్యాశాఖ అధికారికి, డిఓ గారికి ఆ మాస్టర్ గారి యొక్క పరిస్థితి మీద తెలియజేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ మాస్టర్ గారి యొక్క స్థానంలో వేరే వారిని పాఠాలు ఎవరి చేత చెప్పిస్తే అర్థమవుతుందో వారిని కూడా నియమించడం జరిగింది. ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ మాస్టర్ గారిని ఎక్కడైతే మన డిఓ గారికి వారికి అప్పచెప్పడం జరిగింది, వారు ఎక్కడ నియమిస్తే వారిని అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. ఇంకా మండలంలో ఎక్కడైనా సరే హై స్కూల్ కావచ్చు, ప్రాథమిక పాఠశాలలు ఇటువంటి పరిస్థితి కనుక ఎక్కడైనా ఉన్నట్లయితే, పిల్లలు కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వెంటనే మా దృష్టికి, అంటే ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ మండలం కూడా జరుగుతుంది, గుంటూరుతో పాటు డివిజన్లో జరుగుతుంది, అదేవిధంగా మండలం కూడా జరుగుతుంది. కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినట్టే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ విద్యార్థి, ఏ తల్లిదండ్రులు కూడా పాఠాలు అర్థం కావట్లేదు అని ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ ఉంది, మేముంది కూడా పిల్లల కోసమే, పిల్లల యొక్క చదువుని బాగా చెప్పించడం కోసమే. కాబట్టి మేము కూడా పర్యవేక్షణ చేస్తాము. దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకొని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. 9th స్టూడెంట్స్ తెలుగు పాఠాలు అర్థం కావట్లేదని నిన్న సోమవారం హానరబుల్ కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే డిఓ మేడం గారు ఈరోజు వెళ్ళి రివ్యూ చేయమన్నారు నన్ను. ఆ మేడం గారు చెప్పడం వలన నేను ఈరోజు రావడం జరిగింది. మరి పిల్లల క్లాస్ రూమ్కి వెళ్ళాను. ముందు క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లలు ముక్త కంఠంతో మాకు ఆ మాస్టర్ వద్దు, మాకేం చెప్పడం లేదు, మాకు వేరే టీచర్ గారిని వేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 టీచర్స్ ఉన్నారు. 3లో రాజేశ్వరి మేడం గారిని మాకు పంపిస్తే మాకు బాగా అర్థమవుతుంది, అర్థవంతంగా చదువుతారని పిల్లలు అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఆ ప్రకారమే పిల్లల యొక్క ఇష్టం ప్రకారమే మరి మేడం గారిని, రాజేశ్వరి మేడం గారిని ఆ క్లాస్కి కేటాయించడం జరిగింది, 9th క్లాస్కి. మునుముందు ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాఠశాల లెవెల్లో హెచ్ఎం గారిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి హెచ్ఎం గారు కూడా అవేర్నెస్గా ఉండాలని నేను చెప్పడం జరిగింది. పిల్లలకి నుంచి నోటీస్ ఏమొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోగలరని హెచ్ఎం గారికి సూచన చేయటం జరిగింది. యాక్షన్ జరిగింది, నాకు ఏం తెలియదు, చక్కగా పాటలు నిదానంగా చదువుతున్నాను, సబ్జెక్ట్ చక్కగా చదువుతున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని కొంచెం నిదానంగా చదువుతున్నా, వేగంగా చూడడానికి నాకు యాక్షన్ జరిగిందని ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకి తెలియదు కదండి. నాకు ఆరోగ్యం తక్కువ అండి, 3-4 ఏళ్ళు అవుతుంది ఆరోగ్యం తక్కువ. కాబట్టి నేను నిదానంగా చదువుతున్నా,
అంటే నిదానంగా సిలబస్ పూర్తి చేస్తున్నా, నోట్సులు రాస్తున్నా, వాళ్ళకి నచ్చట్లా. అందుకని ఈ మాస్టర్ని మార్చండి అని చెబుతున్నారు. ఒక 15 సంవత్సరాలు చేస్తున్నా అండి. అప్పుడు బాగానే ఉన్నా, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ సమస్యలు. తెనాలి పట్టణ అభివృద్ధిలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కొనసాగుతున్నాయి. మంగళవారం చిందావూరు అంబేద్కర్ కాలేజీ వద్ద నుండి డైమండ్ టెస్టల్ వరకు డ్రైనేజీపై ఉన్న ఆక్రమణలు పురపాలక అధికారులు తొలగించారు. గత కొద్ది రోజులుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కాలువలపై ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఆక్రమణదారులకి ముందస్తుగానే సమాచారం అందించడం జరిగిందని, కొంతమంది స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు. తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణాన్ని చక్కటి ప్లానింగ్ తోటి ఒక రెగ్యులేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ముందుగా మురుగునీరు ఏవైతే ఉంటాయో, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం అయింది. ఆ తర్వాత ఇంటర్నల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో 2 అడుగులు ఇంకా అటుపైన ఉండేటివన్నీ కూడా సిల్టు సపరేట్గా బ్యాచ్ అనేసి ఒక 40 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే కాలువలను ఆక్యుపై చేసి టెంపరీ ఎంకరేజ్మెంట్లు ఉన్నాయో వాటన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ దట్ బురిపాలెం రోడ్డు అందరం కూడా మా టౌన్ ప్లానింగ్ వింగు, శానిటేషన్ వింగు, ఇంజనీరింగ్ వింగు అందరూ కలిసి చక్కగా అక్కడ చేయడం వల్ల మురుగునీరు అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉంది. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అంబేద్కర్ కాలేజ్ దగ్గర నుంచి డైమండ్ టీ స్టాల్ వరకు రోడ్డుకి ఇరువైపులా కాలువలను ఆక్రమించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజుల నుంచి చెప్తున్నాము. ఇలా మేము ఒక డ్రైన్స్ ఆక్యుపేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిగా తీయించాలనుకుంటున్నాం. తీసి మళ్ళీ అక్కడ వరకు రోడ్డు వేస్తే కనుక ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి గత 1 వీక్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తున్న చక్కగా. దానికి చక్కటి ఎగ్జాంపుల్ మన సీతాంబ సంబంధించిన హోటల్ ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు ముందుగానే ఆయనే అంత ప్రిపేర్ అయిపోయి మేము ఈ ప్రాంతంలోకి వచ్చేకల్లా చేయండి సార్, ఇదంతా కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంటాయనేసి వారు వచ్చారు. సో వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.